పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రాజరికపు గురుకులమని ఎన్నుచు శుభదేవునికి ప్రియ జైనమనుచు, రాజరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియ జనమనుచు, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి. ఆరండి మహిళండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, శ్రీమతి సుందరి. మే 24న వారి వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు కొమ్మారెడ్డి సంజన పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఉడుముల రాయపరెడ్డి, కీర్తిశేషులు జోస్పినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, సుందరి, సంజన, సుమన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు మారినేడి ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మారినేడి ఫిలోమినమ్మ, జ్యోతి, సుధాకర్, మధుబాబు, వసంత, ఆరోగ్యబాబు, ప్రీతి, రవికుమార్, అనిత సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దు మరెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం. భీంపల్లి రామబ్రహ్మం మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. సాత్విక మరియు సంహితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొడవలి విజయకుమారి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అత్తలూరు విచారణ. కొండవీటి పాపయ్య మాస్టారు నక్షత్రమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, అనిల్కి ఉద్యోగం దయచేయమని మరియు కుమార్తె కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం వీరఘట్టం విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కురమాణ గోవిందరావు, కురమాణ రత్నమేరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కురమాణ అప్పయ్య, గౌరమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరికీ ఎంతో సుదినం. కారణం ఏమిటి అనంటే, మన పూజ్య పీఠాధిపతులు దివ్యవాణి టీవీ ఛానల్ అధినేత అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారు మన మధ్యన ఉండడం మనందరికీ ఆశీర్వాదకరం, దీవెనకరం. ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను సమర్పించమని పూజ్య పీఠాధిపతులను ఆహ్వానిస్తూ ఉన్నాము. మన దివ్యవాణి సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను దీవించమని, అదే విధముగా ఈ పూజలను వీక్షిస్తూ దేవుని దీవెనలకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి మదిలో హృదిలో దాగి ఉన్న తలంపులు నెరవేర్చమని ప్రభుని వేడుకుంటూ ఈ పూజను సమర్పించమని మన పూజ్య పీఠాధిపతులను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియమైన దైవ ప్రజలారా, తల్లి తిరుసభ సామాన్య కాలంలో 12వ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దివ్యబలి పూజను యావత్ ప్రపంచ కథోలిక ప్రజలకు, మరి ముఖ్యంగా దివ్యవాణిని తమ భుజాన మోస్తున్నటువంటి మూలనిధి దాతలకి, ధర్మదాతలకి, ప్రతి ఒక్కరికి ఉద్దేశాలు నెరవేరలాగున వారి కోసం ఈ పూజా బలిని సమర్పిస్తున్నాను. అదే రీతిగా మీరు ఈ మన దివ్యవాణి నూతన భవనం నిర్మాణం జరిగింది, కానీ ఇంకా దీని అవసరత చాలా ఉన్నాయి. దయచేసి మీరందరూ స్పందించి ఈ పూజ అయిపోయిన వెంటనే క్యూఆర్ కోడ్కు మీరు సంప్రదించి దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మీ అధ్యక్షుల వారీగా ఆహ్వానిస్తున్నాను. చేతులు మోడ్చి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి భక్తితో ఈ పూజలో పాల్గొన ప్రయత్నించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దైవ ప్రజలారా, ఈ 12వ ఆదివారంన సామాన్య కాలంలో కీర్తనకారుడు 28వ కీర్తనలో ఇలా సెలవిస్తున్నాడు: ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిక్షకునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు, నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము.
నీవు వీరిని సదా ఆదుకొనుము. ఇంత చక్కని ప్రార్థన పిలుపుతో మరొక్కమారు తరలు వంచి దేవుని కృతజ్ఞత తెలుపుతూ తెలిసి తెలియకట్టుకున్న పాపాన్ని మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 Glory, Glory, Gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నీలిన వార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే
పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఈ ప్రార్థనలో విశ్రాంత అగ్రపీఠాధిపతులు మల్లవర ప్రకాష్ ఆత్మరిత విశ్రాంతి కొరకు మరియు తుమ్మబాల పీఠాధిపతి కొరకు ప్రార్థించములందరినీ ఆహ్వానిస్తున్నాను. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారందరికీ మీ సంరక్షణను నీవు ఎన్నడూ నిరాకరించవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు పీడితులను దుష్టుల బారి నుండి రక్షించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇర్మియా ఇట్లనను, ఎల్లడలా భయము ఆవరించి ఉన్నది. మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనం కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనమితని పట్టుకొని పగ తీర్చుకొందుమని అనుకొనుచున్నారు. కానీ ప్రభువు బలాఢ్యుడవు, వీరుడవైన నీవు నా పక్షమునున్నావు. నన్ను హింసించు వారి ఓడిపోయి పడిపోవుదురు. విజయం సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడైన ప్రభువు, నీవు నరుల న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయములను మనసులను పరీక్షింతువు. నేను నా వాజ్యములను నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నీ కీర్తన పాడెదము. దేవా నీ కీర్తన పాడెదము. తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి తనువునే తంత్రిగా చేసి
సితార చేసి వేకువనే నే పాడెదన్ వేకువనే నీ పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువ దేవా నీ కీర్తన పాడెదము దేవా నీ కీర్తన పాడెదము నీ కార్యములెంతో ఘనమైనవి నీ తలపులు ఎంతో మధురములు నీ కార్యములెంతో ఘనమైనవి నీ తలపులు ఎంతో మధురములు నీ ఆలోచనలెంతో లోతైనవి నీ ఆలోచనలెంతో లోతైనవి నీ ఉనికి ఎంతో బలమైనది దేవా నీ కీర్తన పాడెదము దేవా నీ కీర్తన పాడెదము తనువునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి తనువునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి వేకువనే నే పాడెదన్ వేకువనే నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువ దేవా నీ కీర్తన పాడెదము దేవా నీ కీర్తన పాడెదము దేవుని కృప మన పాపంలో వంటిది కాదు. రెండవ పఠనము పునీత పౌలు రోమా ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. సోదరులారా, ఒక మానవుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితము మానవ జాతి అంతటా మరణము వ్యాప్తి చెందెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము వసకబడిన పూర్వము ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకు మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపం చేసిన వారిపై సైతము మృత్యు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయను. కానీ దేవుని కృపావరములు పాపం వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపంచే చాలామంది మరణించి రాంట. నిజమే, కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు తన ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడి తన కృపావరములు ఎంతోమందికి ఒసకబడెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండవో మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనము నుండి 33వ వచనం వరకు. యేసు 12 శిష్యులతో ఇట్లా నేను మనుష్యులకు భయపడకూడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక
ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. నా ప్రియ గురువులారా, మఠ కన్యలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, చిన్న బిడ్డలారా, యువతీ యువకులారా, పాత్రికేయులారా, మీ అందరికీ సామాన్య కాలపు 12వ ఆదివార శుభములను ఆశీస్సులను తెలుగు కథోలిక దివ్యవాణి టీవీ ప్రసార కేంద్రం నుంచి తెలియజేస్తున్నాను. నా ఆశీస్సులు శుభములు ఈ దివ్యవాణి టీవీకి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి ఆశీస్సులు. ఈరోజు మనము చక్కని అర్థవంతమైన వాక్కును ఆలకించి ఉన్నాం. ఈ పరిశుద్ధ వాక్కులు మనకు ప్రేరేపణని, ధైర్యాన్ని, మనోనిబ్రతను, ముందుకు సాగటానికి శక్తిని అనుగ్రహిస్తున్నటువంటి వాక్. ప్రియమైన దైవ ప్రజలారా, ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట మనకు విదితమవుతుంది. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది, మనము ఇతని మీద అధికారమునకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరును గుసగుసలాడుకొనుటను నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. ఈ వాక్కులు విన్నప్పుడు చాలా అనుభవాలు మీకు గుర్తుకొస్తాయి అనుకుంటాను. నా వారే నన్ను వెంటాడినా, అవునానా, కానీ నీకంటూ ఓ దేవుడు ఉన్నాడు. నీ వాక్కును ఆలకిస్తాడు, నీ మొరను, నీ వేడుకోలను ఆయన గ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, భయపడకండి, దేవుడు నీ గురించి ఎరిగి ఉన్నాడు, నీ వైపు చూస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఇది ఆయన ఇస్తున్నటువంటి గొప్ప ధైర్యం. ఈ వాక్కు ద్వారా మనం ఆలకించాలి. నా ప్రియ దైవ ప్రజలారా, ఇర్మీయా ప్రభువునకు ఫిర్యాదు చేస్తాడు. ఏంటి ఈ బాధ నాకు? నేను మాట్లాడినప్పుడెల్లా దౌర్జన్యమునకు వినాశమునకు పూనుకొనుచున్నారని గొంతెత్తి అరవవలసి వచ్చెను. 8వ వచనంలో మాట్లాడుతున్నాడు 20వ అధ్యాయంలో. ప్రభు నీ సందేశం చెప్పినందుకు గాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. సో నీ బాధ, నీ కుటుంబ పరిస్థితి,
నీ వ్యక్తిగత జీవితం, నీవు మొర పెడుతున్నప్పుడు ఇర్మియాలా దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. 9వ వచనంలో మాట్లాడుతున్న 20వ అధ్యాయంలో, నేను ప్రభువును జ్ఞప్తి అందు ఉంచుకొందునను, అతని పేరు మీదుగా మాటలాడను అని అనుకుంటుని, కానీ నీ వాక్కు నా హృదయాంతరమున దాగి ఉండి అగ్ని వల్లే మండుచుండెను. అది ఆలోచించాలి. కొన్నిసార్లు మనం తప్పుకొని పోదాం, యోనా ప్రవక్తలాగా. ఈ కష్టాలు ఏంటి నాకు, ఈ సంసార జీవితం ఏంటి నాకు, ఈ సంఘ జీవితం ఏమిటి నాకు, ఈ కులాల కుంపటి ఏంటి నాకు, ఈ సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తుల మధ్య ఏంటి నాకు ఈ బాధలు. నీ మొర, నీ అంగలార్పు ఇర్మియాలో కూడా కలిగింది. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. సో అలాంటి దేవుల్లో నువ్వు ముందుకు సాగాలి. ఒక పీఠాధిపతి నన్ను అడుగుతున్నారు, ఏం చేయ, ఎలా ఉన్నావు అని. నాకేంటి, శుభ్రంగా ఉన్నాను. నువ్వు చాలా మొండి కాదు, దండి అని చెప్పాను. క్రీస్తులో తొనకనట్టి బెనకనట్టి నమ్మకం నీకుంటే, ఆయన మాటలు భయపడకండి, ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, ఆయన రక్షిస్తాడు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నటువంటి ఏ వ్యక్తికైనా ఎదురు పడుతున్నటువంటి ఈ సమస్యలు అంత లెక్కేమి కావు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, బాధపడబాకండి, మదన పడబాకండి, వాక్కును నెమరు వేయండి. నేను చాలాసార్లు నా ప్రసంగాలు వాడతాను, నెమరు వేయటం అంటే ఏంటి తండ్రి గారా? ఎందుకంటే మై యంగర్ జనరేషన్ డజంట్ నో వాట్ ఇట్ ఈస్. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లిసన్ కేర్ఫుల్లీ. When the cow goes out to graze the grass, it eats very fast, and drinks full water. The peasant, the farmer, looks at the cow and says, my gosh, my cattle has full of food today. Then later on, the cow comes home, slowly brings back that food, that grass, then chews it. అలా నెమరు ఇవ్వడం వల్ల దాంట్లో ఉండడం వంటి బలాన్ని, సారాన్ని పొంది పుష్టిగా ఉంటుంది. సో అలానే మనము కూడా వాక్కును వినడానికి వెళ్ళినప్పుడు బాగా ఆలకించి ఇంటికి వచ్చి దానిపై ధ్యానించాలి. ఆ ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే, ఆ వాక్కు నిన్ను పదును చేస్తుంది, పవిత్రుని చేస్తుంది, ప్రభు మార్గానికి నిన్ను నడిపిస్తుంది, భరోసాన్ని కలిగిస్తుంది. కనుక అలాంటి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్కు అంటే దేవుని వాక్కు నా హృదయాంతరామున దాగి ఉండి అగ్ని వల్లే మండుచుండెను. నేను ఆ వాక్కును లోపల అణచిఉంచుకొనవలేనని ప్రయత్నం చేసి విసుగు చెందుతుని దాన్ని ఆపుకొనజాలను. కరెక్ట్, నువ్వు ఆపుకోలేవు దాన్ని, ఎందుకంటే ఇట్ పెనెట్రేట్స్. ఏ ఫార్మర్ గోస్ టు ద ఫీల్డ్ అండ్ ప్లౌస్ ద గ్రౌండ్. In the same way, the word which enters in breaks the hurdles and makes you a strong personality. సో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారమున దేవుని వాక్కు మన జీవితంలోని భయాలను, ఆందోళనను, అనిశ్చిత పరిస్థితులను స్పృశిస్తుంది. సువార్తలో యేసు 3 సార్లు చెప్తున్నాడు, భయపడకండి, భయపడకండి, భయపడకండి. ఇది కేవలము ఇది కేవలము ఓదార్పు మాట కాదు. దేవుని దైవ సంరక్షణపై విశ్వాసం ఉంచమని ప్రభు ఆజ్ఞ. మరొకసారి వినండి, భయపడకండి అనే మాట ఇది కేవలం ఓదార్పు మాట మాత్రమే కాదు. మరి ఏంటి తండ్రి గారా? దేవుని దైవ సంరక్షణపై విశ్వాసముంచమని ప్రభు ఆజ్ఞ. సో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. కీప్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్ అండ్ హిస్ వర్డ్. ఇర్మియా ప్రవక్త వ్యతిరేకత మధ్య విశ్వాసానికి ధైర్యం. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు
క్షణము ప్రభువే నాకు జీవన కోట, భయపడను భయపడను ఎవరికి నేను భయపడను 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 ఎవరికి నేను భయపడను. చూడండి, వ్యతిరేకత మధ్య విశ్వాసానికి ధైర్యం ఇర్మియా ప్రవక్త. నీళ్ళ లేని బావిలో తోసేశారు ఆయన్ని. కానీ ఆయన కూడా కొన్నిసార్లు తన విశ్వాసంలో సన్నగిలిన దేవుని ప్రేరేపణకి ముగ్ధుడయ్యాడు. మనం కూడా అలా కావాలి. అందుకే ఈ వాక్కు మీకు అందించబడుతుంది నా ప్రియ దైవప్రజలారా. ఆధ్యాత్మిక సందేశం. ఈ రోజుల్లో అనేక మంది గురువులు, మఠకన్యలు, గురు విద్యార్థులు, కుటుంబాలు, యువత విశ్వాస జీవనంలో నిరుత్సాహాన్ని అనుభవిస్తున్నారు. నాకు మంచి ప్యారిష్ రాలేదే, నన్ను ప్రిన్సిపల్ చేయలేదే, నాకు కంఫర్ట్ లేదే, నా సంసార జీవితంలో నాకు బంగ్లా లేదే. దిస్ ఈజ్ నాట్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వ్యానిటీస్ ఆఫ్ వ్యానిటీస్, ద బుక్ ఆఫ్ ఎక్లీజియాస్టికస్. అందుకే ఏది ప్రాముఖ్యత, ఏది ముఖ్యము, ఏది ప్రాముఖ్యము మనం గమనించాలి. అందుకే గాడ్ హెస్ గివెన్ అన్ ఇంటలెక్ట్ టు రీజన్ అవుట్, టు సర్చ్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. సో థింక్ ఇన్ దట్ మార్గంలో నడవాలి నా ప్రేమ. సువార్తకు నిబద్ధతగా జీవించటం కొన్నిసార్లు వ్యతిరేకతకు దారితీస్తుంది. ఇర్మియా మనకు నేర్పేది ఏమిటంటే, ధైర్యం అనేది, బాగా వినండి, ధైర్యం అనేది భయము లేకపోవడం కాదు, భయమున్నా దేవునిపై నమ్మకముతో నిలబడటం. వావ్, భయం ఉంటుంది కానీ భగవంతుడి నమ్మకం భయం కంటే గొప్పది. సో నమ్మకం జీవించమని ప్రేరేపిస్తున్నాడు. కీర్తనకారుడు 69వ కీర్తన మనం ఉన్నాం. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. బాధితుని ప్రార్థన, ప్రభు నీ ప్రేమ గొప్పది, నాకు జవాబు. అప్పీలింగ్ టు ద ఫాదర్, అప్పీలింగ్ టు ద గాడ్, అప్పీలింగ్ టు ద సన్, అప్పీలింగ్ టు ద హోలీ స్పిరిట్. లార్డ్ లిసన్ మై ప్రేయర్. పేదలు, బాధపడేవారు తమ ఆశను మానవ శక్తితో కాక దేవుని కరుణలో ఉంచాలి. ఏమన్నాడు పౌలు గారు? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును. ఎంత అభయం ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించవలసినటువంటి గొప్ప విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా, పేదలు, బాధపడేవారు తమ ఆశను మానవ శక్తితో కాక దేవుని కరుణలో ఉంచుతారు. సో హిస్ గ్రేస్, హిస్ ఫేవర్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. రెండవ వాటికన్ మహాసభలో గౌదియం ఎత్ స్పాస్ పత్రం ప్రకారం మానవులు సంతోషాల, ఆశల, దుఃఖాల, ఆందోళనల అన్నీ క్రీస్తు మరియు ఆయన సంఘానికి సంబంధించినవే ఇవన్నీ. అందుకే సంఘం బాధపడే వారితో పాటు నడుస్తూ దేవుని కరుణకు చిహ్నముగా ఉండాలి. భారముచే అలసి సొలసిన ఓనా క్రైస్తవ సమాజమా రండి, నా కాడి సులువైనది, నా బరువు తెలియదు, మీరు నా నుండి నేర్చుకోనండి. దట్ ఈస్ ద ఇన్విటేషన్. అది గొప్ప పిలుపు మనకు. అందుకే దయచేసి మోసం చేయబాకండి. నీ స్వలాభం కోసం మోసం చేసావా, నీకు మోక్షం లేదు. కట్టే కొట్టే తెచ్చే గ్యారెంటీ కార్డ్ ఎక్కడ ఉంది ఆయన ఇస్తాడు. నో, ఇక్కడే. ఎంతమంది నువ్వు మోసం చేస్తున్నావు, ఎంతమంది పేర్ల నాశనం చేస్తున్నావు, ఎంతమంది జీవితాలతో నువ్వు చెలగాట మాడుతున్నావు. నీకు భయం లేకపోతే ఇంకేముంటుంది? మరి నువ్వు చేసిన తప్పుదాలకి నువ్వు భయపడాలా?
భయపడడం కాదు, పశ్చాత్తాపడం కాదు, ప్రభువులో నడవడానికి మార్గాన్ని ఏర్పరచుకోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అర్థమవుతుంది కదా ప్రేమ దేవుని బిడ్డలారా? మోసపుచ్చి సంపాదించిన సంపద త్రుప్పు పట్టిపోతుంది. గుర్తుపెట్టుకోండి. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం మనం విని ఉన్నాం. పాపము కంటే క్రీస్తు కృప గొప్పది అంటున్నాడు పౌలు గారు రోమీయులతోటి. అపరాధం వలన కలిగినది ఒకటి, దేవుని వరం మరొకటి. అపరాధం వలన కలిగినది ఒకటి, దేవుని వరం మరొకటి. ఆదాము ద్వారా పాపం మరియు మరణం ప్రపంచంలోకి వచ్చాయి. క్రీస్తు ద్వారా కృప మరియు జీవితం లభించాయి. ఏమన్నాడైనా? నా యందు విశ్వాసం ఉంచి, నా శరీరాన్ని పూజించి, నా రక్తాన్ని పానం చేసేవాడు నా యందును నేను వాణిని అంటాను. విశ్వాసమును నన్ను జీవించిన వాడు, నాలో జీవించిన వాడు ఎన్నడూ మరణించడు. హీ ప్రూవ్డ్ ఇట్. అంటే ఎంత అంకుటిత విశ్వాసం క్రీస్తులో బలపడాలో ఆలోచించండి. గుడికి వెళ్ళామా, గుళ్ళో పాల్గొన్నామా, ప్రభు దివ్య శరీర రక్తాలను భుజించాం, పానం చేశామా? లేటర్ ఆన్ వాట్? అందుకే ఇంట్లో ఉన్నా ఇంటి బయట ఉన్నా నీవు యేసయ్య సాక్షి అన్నది మర్చిపోవద్దు. తొలి సంఘం, ద ఎర్లీ ఫాదర్స్ ఆఫ్ చర్చ్ మాట్లాడతాడు పునీత ఇరేనియస్ గారు. క్రీస్తు నూతన ఆదాము కోల్పోయిన దైవిక జీవాన్ని క్రీస్తు తిరిగి మనకు అందించారు. హీ బ్రాట్ us బ్యాక్. ఎక్కడైతే మనము మన రక్షణ కోల్పోయామో అక్కడ నుండి క్రీస్తు మళ్ళీ దాన్ని లేవనెత్తాడు. పునీత అగస్టిన్ గారు చెప్తున్నట్లుగా, ఒక మనిషి ద్వారా పాపం ప్రవేశించిన ఒక రక్షకుని ద్వారా కృప సమృద్ధిగా ప్రవహించింది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక అన్వయం చేసుకుందాం. మన ప్రపంచం పాపం, హింస, విభజనలతో గాయపడిన క్రైస్తవులుగా మనం ఆశను ప్రకటించాలి. ఎందుకంటే క్రీస్తు కృప ఏ మానవ పాపానికన్నా గొప్పది. బిడ్డలారా, యుద్ధాల గురించి అవర్ హోలీ ఫాదర్ పోప్ లియో ద 14th జారీ చేస్తున్నాడు. నిన్నగాక మొన్న మన కార్డినల్ అంతోని పోలా గారు ఒక లేఖ పంపించారు. దయచేసి ఉపవాస ప్రార్థన చెయ్యండి. స్పెండ్ ఇన్ టైమ్ ఇన్ ప్రేయర్, ద హోల్ డే ప్రేయర్. అంటే ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో ఆ మహానుభావులు ఇద్దరు మనకు తెలియజేస్తున్నారు, పోప్ లియో గారు, కార్డినల్ పోలా యాంథోనీ గారు. అందుకే వినాలా, పెద్దల మాట పెరగన్నం సద్ది మూట వినాలా. మస్ట్ డూ ఇట్. పీఠాధిపతులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, గృహస్థ క్రైస్తవులుగా, ప్రజాప్రతినిధులుగా, పాత్రికేయులుగా అందరం మనం వినాలా పెద్దల మాటలు. అప్పుడే మన జీవితానికి భరోసా కనబడుతుంది. సువార్తలను చెప్పిన రీతిగా 3 సార్లు భయపడకండి. సత్యం చివరకు విజయం సాధిస్తుందని నమ్మకం. క్రీస్తు సత్యవంతుడు. ఆయన సత్యాన్ని పూర్తిగా జీవించాడు కనుకనే ఈ భవనాన్ని మీరు కూలగొట్టండి, దీన్ని 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తానని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. హీ మీన్ ఇట్ వాట్ హీ సెడ్. మనం చెప్పగలుగుతాం అట్లా? కాబట్టి అలాంటి ధైర్యం మనకు కావాలి, అలాంటి విశ్వాసం కావాలి, అలాంటి నమ్మకం మనకు కావాలి. అందుకే మరుగుపరచినది ఏదియు బయలుపరచపడకపోదు. నేను ఈ మాటల గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసత్యం, అన్యాయం కొంతకాలం గెలిచినట్లు కనిపించినా చివరికి దేవుని సత్యమే విజయం సాధిస్తుంది. మీరు బాధపడబాకండి. అన్యాయస్తులు ఎదుగుతున్నారు. ఎందుకు? కింద పడడానికే. ప్రతి ఒక్కడు అన్యాయపు సొమ్ముతో కొల్లగొట్టినవాడు ఎప్పుడూ తృప్తిగా జీవించలేడు. ఐ నో దాట్, ఐ కుడ్ సీ దట్, ఐ కుడ్ హియర్ దాట్. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఏలూరు కథోలిక పీఠాధిపతిగా మరియు ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ చైర్మన్గా నేను మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాను. దయచేసి సత్యవంతుడైన క్రీస్తులో సాక్ష్యం నిలబడాలి అని కోరుకుంటున్నాను.
శరీరాన్ని చంపగలిగిన వారిని కాదు, దేవుణ్ణి గౌరవించండి. మన శరీరం ఏముంది నాన్న? పౌలు గారు కొరింథీ రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆ ఎర్త్లీ టెంట్ విచ్ యు ఆర్ లివింగ్ ఇన్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్. నశించాలా? ఎందుకు? ఆ దేవుడు ఏర్పరిచిన స్థితికి మనం చేరాలి. దెర్ ఇస్ అ బిగ్ హెవెన్ వేర్ యూ కెన్ రీచ్ దేర్ అండ్ హ్యావ్ ఎ ఫేస్ టు ఫేస్ ఎ డైలాగ్ విత్ యువర్ గాడ్. కనుక జీవితంలో చాలా ముఖ్యం. దేవుని సంరక్షణ వ్యక్తిగతమైనది. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి అని గుర్తించుకో మానవుడా. ఎందుకంటే నీవు అనుకుంటావు నన్ను దేవుడు చూడటం లేదులే, చూస్తున్నాడు. దేవుడు మనల్ని సమూహముగా మాత్రమే కాదు, వ్యక్తిగతము కూడా ప్రేమిస్తాడు. తొలి సంఘ పితరుల దృష్టి జాన్ క్రిసోస్టమ్ గారు మాట్లాడుతున్నారు. దేవుడు పిచ్చుకలకును సంరక్షిస్తే తన పిల్లలను ఎంత ఎక్కువగా సంరక్షిస్తాడో ఆలోచించుకోండి. జీవితం చాలా ముఖ్యం. పోప్ సెయింట్ జాన్ పాల్ II గారు చక్కని మాట బోధిస్తాను. తన పాంటిఫికల్ ప్రారంభంలో ఇలా పిలుపునిచ్చారు: భయపడకండి, క్రీస్తుకు మీ హృదయ ద్వారమును విస్తారముగా తెరవండి. ఓపెన్ యువర్ హార్ట్స్, వెల్కమ్ క్రైస్ట్ ఇన్ యువర్ హోమ్ ఆఫ్ లైఫ్. పునీత 2వ జాన్ పాల్ పోప్ గారు ఆహ్వానిస్తున్నారు. పోప్ బెనడిక్ట్ XVI గారు మనకు సెలవిస్తున్నారు: విశ్వాసం అనేది కేవలం సిద్ధాంతాలను అంగీకరించడం కాదు, ప్రేమించే దేవునికి మనల్ని పూర్తిగా అప్పగించడం అని బోధించాడు. యు సరెండర్, యు ఆఫర్ యువర్ సెల్ఫ్. పోప్ ఫ్రాన్సిస్ అలా మాట్లాడుతున్నారు: క్రైస్తవులు నిరాశ ప్రవక్తకులు కాకుండా ఆశకు సాక్షులుగా ఉండాలని తరచుగా గుర్తు చేశారు. చివరిగా ఈరోజు ప్రభు ప్రతి గురువుకి, ప్రతి కన్యాస్త్రీకి, గురు విద్యార్థులకు, కుటుంబానికి, యువతకి, వృద్ధులకి, చిన్నపిల్లలకి ఇలా చెప్తున్నారు: భవిష్యత్తు గురించి భయపడకండి, వ్యతిరేకత గురించి భయపడకండి, సువార్త ప్రకటించడంలో కూడా భయపడకండి. బీ విట్నెసెస్ ఆఫ్ ద గాస్పెల్ ట్రూత్. సంఘ చరిత్రలో క్రైస్తవులు శక్తివంతులుగా ఉన్నందున కాదు, దేవుని దైవ సంరక్షణపై విశ్వాసము ఉంచినందుననే సంఘ అభివృద్ధి చెందింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన విషయంలో ఆలోచిద్దాం. విశ్వాసం, ధైర్యం, సాక్ష్యం అనే సద్గుణంతో ముందుకు వెళ్దాం. క్రీస్తు పాపాన్ని మరియు మరణాన్ని జయించాడు. అందువల్ల మనం భయపడవలసిన అవసరం లేదు అని ఖచ్చితంగా నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు. పరలోక తండ్రి మనల్ని తెలుసుకుంటాడు, ప్రేమిస్తాడు, మనతో పాటు నడుస్తాడు. పరలోక తండ్రి మనల్ని తెలుసుకుంటాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనతో పాటు నడుస్తాడు. అందుకే ఇర్మియాతో కలిసి మనం ఇలా ప్రకటిద్దాం: ప్రభువును స్తుతించండి, ఆయన పేదవాని ప్రాణాన్ని రక్షిస్తాడు అని తెలియజేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తళ్ళు వంచి ఒక్క క్షణం పాటు విన్న వాక్కుపై ధ్యానించండి. ఆమేన్. నిలుచుండి క్రీస్తులో మన విశ్వాసాన్ని దృఢపరచమని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాదు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవుతో లేచెను.
పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచన నొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించున్నాను. మృతుల పునరుత్థానము పరలోక జీవితమును నిరీక్షించున్నాను. ఆమేన్. దైవ ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప వరం భయపడకండి. ఆ వాక్కుతో మన హృదయంలో ఉన్న కోరికల్ని ఆ ప్రభువుకు అర్పించుకుంటూ ప్రార్థనలో మమేకమవుదాం. దయగల ఓ సర్వేశ్వర, ప్రభు స్థాపించిన శ్రీ సభను పాలిస్తున్న మా లియో పాపు గారిని, మా పూల ఆంటనీ అగ్రపీఠాధిపతులను, దివ్యవాణి చైర్మన్ జయరావు పొలిమేర పీఠాధిపతులను, విచారణ గురువులను, మఠవాసులను మీ తేజస్సుతో మీ కృపతో నింపుడు. మీ విశ్వసనీయతలో మీ కాపుదలలో భాగమిచ్చి విశ్వాసులందరినీ ఐక్యపరిచి నిరంతరము మీ ప్రస్తుతి చేయనట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మార్గచూపరివైన ఓ దేవా, ప్రభు పీడితులను దుష్టుల భార్య నుండి విడిపించును. మేము బాధలలో, కష్టాలలో, మనోవేదనలో ఉన్నప్పుడు మా మొరను ఆలకించి మాకు ఆత్మబలమునిచ్చి మమ్ము సంరక్షింపుము. మేము మీ నీడలో ఎదుగుతూ మీ ప్రేమ మార్గములో నడుస్తూ మీకు మహిమ చేకూర్చున్నట్లు మమ్ము నిండుగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వోన్నతుడా, ఆదాము చేసిన పాపము వలన మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. మేమును మీ కట్టడలను పలుమార్లు పెడచెవిని పెట్టుచున్నాము. అట్టి సమయములలో మీరు మాపై కోపించక ఉదార హృదయముతో మమ్ము క్షమించండి. మేము మా తప్పిదములకు పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనము చేసి పాప క్షమాపణ పొందులాగున దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్యస్తుతి పాత్రుడా, ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు అని ప్రభు మనలను హెచ్చరించుచున్నారు. పశుపక్షాదుల కంటే మనమెంతో విలువైన వారము కనుక ఆత్మ విషయమై కడు శ్రద్ధ జాగరూకతను దయచేసి మేము మనుషులకు భయపడకుండా దేవుని మార్గములో భయభక్తులు కలిగి జీవించు కృపను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరం మనకై ప్రభుని ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన దేవా, ప్రతి విశ్వాస హృదయానికి చేరటానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప దివ్యవాణి టీవీ ప్రసార కేంద్రానికి మీకు వేలాది స్తోత్రాలు. ఎంతోమంది వాక్కుకై తహతలాడుతూ మీ గురించి తెలుసుకోవాలని ఈ టీవీ ఛానల్ ద్వారా ఎంతోమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. వారందరి కోరికలు మీరు తీర్చండి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నటువంటి ఈ స్థితిలో మీ ఆర్థిక సహాయాన్ని మాకు అందించండి. మరి ముఖ్యంగా ధర్మదాతలను ప్రేరేపించండి, మూల నిదాతలను ప్రేరేపించండి. ఇంటికి ప్రతి కుటుంబం నెలకి 100 రూపాయల చొప్పున ఇస్తూ దీనికి సపోర్ట్ చేసే విధంగా వారిని ప్రేరేపించండి. విన్నవించిన విన్నపాలకి, మనసున్న దాగిన కోరికలకి మరియ తల్లి ప్రాంతం జోడించి మీకు అర్పిస్తున్న దయతో ఆలకించి మమ్మల్ని దీవించమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం.
నాయి ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన ఆరాధన స్తుతి బలిని దయతో స్వీకరింపు. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లు మీ కృపను మాకు ప్రసాదింపు. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు.
పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. దైవ ప్రజలారా, మీరు ఎక్కడున్న మోకరించి చేతులు జోడించి ఈ పవిత్రమైన సమయాన మనస్సును క్రీస్తుపై లగ్నం చేసి ఆహ్వానిస్తున్నాం. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, మా జయరావు పొలిమెర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విన్న వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అతడు చేరి మేమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకులు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవమునకు చేర్చును. ఆమేన్. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా స్మరణీయ విందు ప్రభుయాగ విందు పరిపూజ వేడుకగా స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా రండి దైవ జనమారండి ప్రేమతో తలపించి విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన విందుకు ప్రేమను తలపించి విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడ ఈ బలిలో స్వీకరించిన పరమ ప్రసాదం మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను చాలా చక్కగా నెరవేర్చినటువంటి మన దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క అధినేత చైర్మన్ గారు, అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పొలుమెర జయరావు తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. ఆయన చేస్తూ ఉన్నటువంటి సేవ ద్వారా మన తెలుగు రాష్ట్రాలు దీవెనకరంగా మలచబడాలా అని, ప్రత్యేకంగా ఏలూరు పీఠము ఆశీర్వదించబడాలా అని, మరీ ముఖ్యముగా ఈ దివ్యవాణి సంస్థ చక్కగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి కృపను దయచేయమని ప్రభుని వేడుకుందాం. అదేవిధముగా ఈ చక్కనైనటువంటి దివ్య బలి పూజను సమర్పించినటువంటి మన పూజ్య పీఠాధిపతులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలను ఈ దివ్యవాణి తరపున సమర్పిస్తూ ఉన్నాము. ఆయన ఎల్లవేళలా దీవించబడాలా అని,
దేవుని అపారమైన దీవెనలు ఆయన పైన కుమ్మరించబడాలా అని, ఆయన తలపెట్టిన ప్రతి తలంపు కూడా చక్కగా నెరవేర్చబడాలా అని మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.